సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్లో సీటు రాదనే ప్రచారంతో కాంగ్రెస్లో చేరి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఎంపీ సీటు హామీ ఇస్తే బీజేపీలో చేరతానని రాయబారం నడిపారు. ఆ పార్టీ నేతలను కలిశారు. దీంతో అప్పటికే నిర్ణయించిన కాషాయ పార్టీ అభ్యర్థిని పక్కన పెడతారనే ప్రచారము జరిగింది. కానీ అక్కడా బెడిసికొట్టింది. ప్రస్తుతం సైలెంట్గా ఉన్న ఆ ఎంపీ తన భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెట్టారనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఎవరా ఎంపీ? ఏ నియోజకవర్గం? ఆ నేత ప్రయత్నాలు ఫలించకపోవడానికి కారణాలేంటి? తన తలరాత బాగాలేదనే ఆవేదనే ఆ నేతకు మిగిలిందా? బొర్ల వెంకటేష్ నేత, పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్డ్ లోక్సభ స్థానం సిట్టింగ్ ఎంపీ. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన నేత ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోపాయికార అవగాహన ఉందని ఆరోపించి అందుకే కాంగ్రెస్లో చేరినట్టు ప్రకటించారు. ఆ తర్వాత ఢిల్లీలోనే మకాం వేసి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ జాతీయ నేతలను కలిసి లాబియింగ్ చేశారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. వాస్తవానికి ఎక్సైజ్ శాఖలో ఉన్నతాధికారిగా పనిచేసిన వెంకటేష్ నేత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యోగాన్ని వదులుకుని కాంగ్రెస్లో చేరారు. చెన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి హస్తం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కొద్ది రోజులకే గులాబీ పార్టీ గూటికి చేరి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత ఈ నేతపై రకరకాల ప్రచారం జరిగింది. కారణాలేవైనా తర్వాత కాలంలో ప్రజలతోనూ గ్యాప్ ఏర్పడింది. జనానికి అందుబాటులో లేకుండా పోయారన్న విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే ఎమ్మెల్యే సెంట్రిక్ రాజకీయాల్లో ఎంపీలకు విలువ లేదన్న అంచనాకు వచ్చారు వెంకటేష్ నేత. శాసనసభలో అడుగు పెట్టాలని ఆశపడ్డా అవకాశం దక్కలేదు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవటం, మళ్లీ ఎంపీ టికెట్ ఇచ్చేందుకు పార్టీ సుముఖంగా లేదన్న ప్రచారంతో ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టారు. ఓ దశలో బీజేపీలో చేరొచ్చనే ప్రచారం జరిగింది. అయితే పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండటంతో మరోసారి ఎంపీ అవ్వాలనే ఆశతో హస్తం పార్టీలో చేరారు. టికెట్ కోసం చివరి వరకు విశ్వ ప్రయత్నాలు చేశారు. రకరకాల సమీకరణాలు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి లాబింగ్ ముందు వెంకటేష్ నేత ప్రయత్నాలు ఫలించలేదు. చేరిక సమయంలో కాంగ్రెస్ పెద్దలు ఈ నేతకు ఏమి హామీ ఇచ్చారో తెలియదు కానీ సిట్టింగ్ ఎంపీని కాదని వివేక్ తనయుడు వంశీకృష్ణను అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో వెంకటేష్ నేత అంచనాలు తప్పాయి. పెద్దపల్లి ఎంపీ హస్తం పార్టీలో చేరిన తర్వాత బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్న చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డికి పార్టీ అధినాయకత్వం టికెట్ ఇచ్చింది. దీంతో వెంకటేష్ నేత షాక్ కు గురయ్యారు. హస్తం పార్టీ తనను పక్కన పెట్టిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పెద్దపల్లి బీజేపీ టికెట్ కోసం మరోసారి ప్రయత్నించారు. కానీ అప్పటికే గోమాస శ్రీనివాస్ను కాషాయ పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఆ తర్వాత కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వెంకటేష్ నేత టికెట్ కోసం లాబింగ్ చేయటం చర్చనీయాంశంగా మారింది. కొందరు బీజేపీ నేతల మద్దతుతో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలిశారు. దీంతో గోమాస శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని మార్చి వెంకటేష్ నేతకు టికెట్ ఇస్తారనే ప్రచారం జరిగింది. పెద్దపల్లి అభ్యర్థి బీఫామ్ ను కూడా అధిష్టానం పెండింగ్ లో పెట్టింది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ గోమాస శ్రీనివాస్ కి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వెంకటేష్ నేత ఆశలు అడియాసలయ్యాయి. నిజానికి ఉన్నత విద్యావంతుడు, సౌమ్యుడైన ఈయనపై 5 ఏళ్లలో వ్యతిరేక ప్రచారం జరిగింది. కాంగ్రెస్ లో చేరిన తర్వాత పార్లమెంటు టికెట్ ఇవ్వద్దని పార్టీలోని ఓ వర్గం అధిష్టానంపై ఒత్తిడి తెచ్చింది. సీట్ ఇస్తే ఓటమి గ్యారంటీ అని బీఆర్ఎస్ కోవట అంటూ ప్రచారం చేసింది. తనపై వస్తున్న విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టడంలో ఈ నేత విఫలమయ్యారు. మొత్తానికి కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు అన్నట్టు వెంకటేష్ నేత రాజకీయ తప్పటడుగులు స్వయంకృతాపరాధమే అన్న చర్చ సాగుతోంది. కొద్ది రోజులుగా మౌనంగా ఉంటున్న ఈ నేత తన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.